అంత సులభమా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మొత్తం అందరి భూములు దోచేస్తారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా? ఈ చర్చ అయితే నడుస్తుంది. కారణం ఏంటి అంటే విపక్షాలు దాన్నే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. చంద్రబాబు మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా దాని గురించే ఎక్కువ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కాస్తంత అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ, లేదంటే ఈ యాక్ట్ల మీద, ఈ చట్టాల మీద పెద్దగా అవగాహన లేని వాళ్ళు ఈ నాయకులు ఏం చెప్తే అదే నమ్ముతారు. అలాగే క్రింది స్థాయి నాయకులు కూడా, క్రింది స్థాయి క్యాడర్ కూడా మా నాయకుడు ఇది చెప్పాడు, భూదోపిడీ జరిగిపోద్ది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే జగన్ మొత్తం మన భూములన్నీ దోచేస్తాడు అంటే వాళ్ళు ఏం చెప్తే కింద అదే జనాల్లోకి తీసుకెళ్తారు. చాలామందికి దాని మీద అవగాహన ఉండదు, చాలామందికి దాని గురించి తెలియదు, నిజమేమో అనుకుంటారు. కానీ అంత సింపుల్గా ఒక చట్టం తీసుకొచ్చేసి ఒక ముఖ్యమంత్రి మొత్తం జనాల భూములన్నీ దోచేయాలనుకుంటే, నిజంగా పేద ప్రజల భూములు దోచేయాలనో, అసైన్డ్ భూములు దోచేయాలనో, ఇంకో భూములు దోచేయాలనో దోచేసే మార్గాలు నాయకులకి 1,00,000 ఉంటాయి. అమరావతిలో ఏం జరిగింది? అమరావతి భూములు